విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ పెడతానికి 87,520 కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది. దీని కొరకు మన న్యూఢిల్లీలో అక్టోబర్ 14వ తారీఖున ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మన భారతదేశ ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా కేంద్ర ఐటీ మరియు రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ యొక్క మధ్య అదేవిధంగా భారత ప్రతినిధులు, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య దీనికి సంబంధించినటువంటి 87,525 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏఏ డేటా సెంటర్ వైజాగ్లో పెడతానికి ఒక ఎంఓయూ మీద కూడా సంతకాలు చేయడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్, ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ఘటన, అదేవిధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఫ్యూచర్ కూడా అంత ఏఐ మీద నిక్షిప్తమయ్యి ఏఐ మీద ఆధారపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక అగ్రికల్చర్గా తీసుకోండి, లేదా ఒక హాస్పిటలైజేషన్ తీసుకొని, అదేవిధంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు తీసుకోండి, ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఏఐ అనేది ఒక లింక్గా ఏర్పడే అవకాశం ఉంది. ప్రజెంట్ జరుగుతుంది కూడా ఇది ప్రజెంట్. అలాగే అమెరికా ఎక్కువగా ఈ ఏఐ మీద ఇప్పుడు ఆధారపడుతుంది, ఏఐని ఎక్కువగా వాడుతుంది. తర్వాత నెక్స్ట్ చైనా కూడా దీని మీద ఎక్కువగా ఆధారపడిపోయినా కానీ దీని మీద ఎక్కువ జరిగే ప్రాసెస్ ఒక 50% ఏఐని యూజ్ చేస్తుంది ప్రజెంట్ కూడా. తర్వాత మన భారతదేశం కూడా దీని ఏఐ టెక్నాలజీని వాడకంలో వెనకబడి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మన భారతదేశంలో ఏఐ టెక్నాలజీ పరిచయం చేస్తుంది ఇప్పుడే. అదేవిధంగా మన భారతదేశ ప్రధానమంత్రి కూడా దీనికి ఏఐ సొల్యూషన్ మీద ఒక నిక్షిప్తమైన ఒక పెట్టుబడి పెడతానికి చాలా టెక్ కంపెనీలు కూడా ముందులకు రావాలని కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఫ్యూచర్ మొత్తం కూడా ఈ యొక్క సంబంధించిన ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడి ఉండేది. దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా నేర్చుకోమని కూడా ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డేటా సెంటర్ కూడా ఇక్కడ ఈ వైజాగ్లో కూడా పెడతానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. అసలుకి ఈ యొక్క వైజాగ్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఈ డేటా సెంటర్ ఇక్కడ పెడతానికి 1 GW సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇక్కడ పెడతాం జరిగింది. అదేవిధంగా ఈ వైజాగ్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఇది మన దేశం కాదు, ప్రపంచానికి ఒక కనెక్టివిటీగా ఉంటుంది. మనకి ఇక్కడ వైజాగ్లోని ఈశాన్యం వాటర్ ఫెసిలిటీ కానీ ఎక్కువ వాటర్ ఫెసిలిటీ అవకాశం ఉంది. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఎందుకన్నానంటే మనకి 1 GW సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్ను మనం వైజాగ్లో పెడుతున్నాం. దానికి సంబంధించినటువంటి నిరంతరంగా విద్యుత్ అనేది ఉండాలి. ఎందుకంటే 1 GW సంబంధించినటువంటి 2 స్టేషన్లు మనకి 2 స్టేషన్లకు సంబంధించినటువంటి మనకి విద్యుత్ సప్లై అనేది ఉండాలి. సో దాని వలన ఎందుకంటే ఒకసారి కరెంట్ ఏమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ వెంబటనే రెండో యొక్క పవర్ స్టేషన్ తీసుకుని మళ్ళీ 1 GB మనకి సప్లై నిరంతరంగా మనకి ఆ యొక్క డేటా సెంటర్కి అందాలి. సో దాని వలన ఇది ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అదేవిధంగా ఇది ప్రపంచానికి కనెక్టివిటీ, ఈ యొక్క డేటా కనెక్షన్ కూడా దీనికి సంబంధించిన ఏఐకి సంబంధించినటువంటి డేటా కనెక్షన్ కూడా ప్రపంచాన్ని మొత్తానికి కూడా వినియోగించే విధంగా, ప్రపంచానికి కనెక్టివిటీ ఇచ్చే విధంగా కూడా మన వైజాగ్ సెంటర్ ఆఫ్ పాయింట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వైజాగ్ నుంచి ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ ఇలాంటి 12 దేశాల్లో కూడా ఈ యొక్క ఏఐ టెక్నాలజీని వాడతాం. ఈ ఏఐ టెక్నాలజీ సంబంధించినటువంటి కనెక్టివిటీ, ఈ 12 దేశాల కనెక్టివిటీ కూడా మన వైజాగ్కు కనెక్ట్ అవ్వటం కూడా ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క కనెక్టివిటీ కూడా సముద్రంలో సంబంధించిన కేబుల్స్ ద్వారా ఈ కనెక్టివిటీ వెళుతుంది. సో దీని యొక్క సౌకర్యాలు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉండటం కూడా సిటీ ఒక హబ్గా ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మన యొక్క
ఏదైతే ఇక్కడ 87,520 కోట్ల రూపాయలతో పెడుతున్నటువంటి ఈ యొక్క ఏఐ డేటా సెంటర్ ఒక్కడ పెడితే చాలు, దానికి చుట్టుపక్కల మొత్తం కూడా ఒక టెక్ కంపెనీలు కానీ చాలా మైక్రోసాఫ్ట్ కానీ టీసీఎస్ ఇలాంటివి ఎన్నో చిన్నవి పెద్దవి అన్నీ కూడా డేటా సెంటర్లు అన్నీ కూడా అక్కడ వచ్చి నిక్షిప్తమయ్యి, ఎందుకంటే ఒక డేటా సెంటర్ ఉంటే దానికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఆ చుట్టుపక్కల ఏర్పడి బాగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియా డెవలప్ ఎప్పుడైతే మనకి డెవలప్మెంట్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అప్పుడు మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశాలు అంటే మనం ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. లోకేష్ గారు కూడా ఈ సమావేశంలో ఆయన దాదాపుగా మనకి వైజాగ్లో 5 లక్షల వరకు 5 లక్షల వరకు ఉద్యోగ కల్పన ఉంటుంది దీని వలన, ఈ డేటా సెంటర్ వలన అది కూడా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా మనం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఏఐకి సంబంధించినటువంటి ఒక అవకాశం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏఐ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనిని అనేక విధాలుగా వాడుకుంటున్నారు. ఫ్యూచర్లో కూడా అన్ని విధాలు కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఏఐ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీని ఏఐ అనేది ఇప్పుడు మనం ప్రాసెసర్ అంటే ఏఐ అనేది డేటా సెంటర్కి మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, అసలు మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో డేటా సెంటర్ పెడుతున్నాం. అది ఇక్కడ పెట్టకుండా మళ్ళీ పెట్టకపోయినా ఇక్కడ వర్క్ జరగదా అంటే జరిగిద్ది. కానీ దానికి అమెరికాలోని గూగుల్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన 12 దేశాలతో పాటు ఇక్కడ కూడా పెడతానికి రీజన్ ఏంటంటే, ఒక ఆస్ట్రేలియాలో మనం డేటా సెంటర్ ఉంది, ఇక్కడ భారతదేశంలోనే అనేక మంది మొబైల్స్ వాడుతున్నారు. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క డేటా మనం కావాలి. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా చిన్న ఒక ఫోటో దిగి మన దానికి సంబంధించిన జెమినీ ఏఐ అని ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. జెమినీ ఏఐకి సంబంధించినటువంటి ఇప్పుడు నాదే ఉంది, నేను మహేష్ నా యొక్క ఫోటో నేను జెమినీ ఏఐలో కొట్టాలి. ఏది చిన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది నా ఫోటో, లేకపోతే మిడిల్ ఏజ్లో ఎలా ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంటుంది అనేది మన యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఒక డేటా సెంటర్ నుంచి తీసుకుంటాం. మనం ఇక్కడ కొట్టంగానే మనకి డేటా సెంటర్కి వెళ్తుంది. డేటా సెంటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోటోని ఇచ్చేసి మనకి ఆ ఏజ్ గ్రూప్ ద్వారా ఎలా ఉంటారు, ఏది ఆ ఏజ్లో, మిడిల్ ఏజ్లో, ఓల్డ్ ఏజ్లో, అదేవిధంగా చైల్డ్ ఏజ్లో ఏ విధంగా ఉంటారని కూడా డేటాని పంపించడం జరుగుతుంది. అంటే అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి మన ఇండియాకి రావాలంటే కొన్ని సెకండ్స్ ఎక్కువ టైం, ఒక 10 సెకండ్స్ అలాగా, లేకపోతే 1 నిమిషం అలా టైం పట్టవచ్చు. అదే మనం ఆస్ట్రేలియా కాకుండా గూగుల్ మన భారతదేశంలో పెట్టుబడి పెట్టి ఇక్కడ ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయటం వలన మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఎక్కువ, చాలా. అప్పుడు 1 మినిట్లో జరిగే ప్రాసెస్ ఆస్ట్రేలియాలో డేటా సెంటర్ ఉన్నప్పుడు 1 మినిట్లో జరిగే ప్రాసెస్ ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ అంటే 2 or 3 సెకండ్స్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివలన వినియోగం అనేది ఎక్కువ పెరగడం, దాని యొక్క సామర్థ్యం కూడా ఎక్కువ రావడం వలన ఇక్కడ మన భారతదేశంలో, ముఖ్యంగా ఇక్కడ గూగుల్ సంబంధించిన భారతదేశంలో కూడా మెయిన్ పెడతానికి కారణం ఏంటంటే, ఇక్కడ దాదాపు 140 కోట్ల మంది ప్రజలు ఉంటాయి. ఎక్కువగా చాలా వాటికి ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారు. వాడకం, కనెక్టివిటీ మనకి ఎక్కువ ఉంది, వాడకం ఎక్కువ ఉంది. దానివలన ఏఐ యొక్క అవకాశాలు కూడా మనకి ఎక్కువ ఉంటాయి అనే ఒక ఐడియాతో మనకి భారతదేశంలో కూడా ఈ యొక్క ఏఐ డేటా సెంటర్ పెడతాం జరిగింది. ఈ ఏఐ డేటా సెంటర్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మోడీ గారు మన గూగుల్ సంబంధించినటువంటి సంస్థ సుందర పిచ్చయ్య గారు ఒక ఆలోచన చేయగానే, మోడీ గారు దానికి సంబంధించినటువంటి మా భారతదేశంలో పెట్టండి అనగానే, మన ఆంధ్రప్రదేశ్లోని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మోడీతో కనెక్ట్ అయ్యి, డైరెక్ట్గా ఆయనతో కనెక్ట్ అయ్యి, ఈ యొక్క అమెరికా యుఎస్ సంబంధించినటువంటి అధికారులతో కనెక్ట్ అయ్యి, మా రాష్ట్రంలో మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉంటాయి. 29 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో మన డేటా సెంటర్ రావటం ఎంత కష్టమో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ కష్టమైన 12 నెలలు అంటే 1 సంవత్సరం నిర్విరామంగా ఒక శ్రమ
విశ్రాంతి లేకుండా ఒక శ్రమ చేయటం వలన మనకి ఇప్పుడు ఈ అవకాశం మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో రావటం ఒక కారణం అయ్యింది. దీని వెనక ఉన్నటువంటి కృషి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్కి కానీ, ఇంకా దానికి సంబంధించినటువంటి అధికారులకు కానీ మనం సెల్యూట్ చేసే మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పౌరు కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్ రావటం వలన మనకు ఒక ఐటీ హబ్ అనేది ఏర్పడుతుంది. మనకి గతంలో హైదరాబాద్లో ఒక చిన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ రావటం వలన అక్కడ హైటెక్ సిటీ కడటం వల్ల అక్కడ ఐటీ హబ్గా తయారయ్యి కొన్ని లక్షల ఉద్యోగాలు రావడం జరిగింది. సో అదే ప్రాసెస్లో మనం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గూగుల్ని ఇక్కడ వైజాగ్కి తీసుకురావడం వలన ఇక్కడ ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, ఒక డేటాకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వేలాది లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎవరికి ఉపయోగం? మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క నిరుద్యోగికి చాలా ఉద్యోగం. గతంలో మనం గూగుల్లో ఉద్యోగం వచ్చింది, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకుంటున్నాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ గూగుల్ కంపెనీయే మన వైజాగ్కి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన గూగుల్లోనే మా ఊరికి గూగుల్లో ఉద్యోగం వచ్చింది, వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకునే రోజులు కూడా ఇప్పుడు వచ్చినాయి. దీనికి ఒక శుభ సందర్భంగా మనం చెప్పుకోవాలి. దీని వెనకమాల ఉండి కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దీని గురించి చాలామంది మోడీ కానీ, సుందర పిచ్చే కానీ మాట్లాడాలంటే దీని యొక్క గొప్పతనం, డేటా సెంటర్కి సంబంధించిన గొప్పతనం మనం చెప్పుకోవచ్చు. అదే ఈ యొక్క న్యూఢిల్లీలో సంబంధించిన సమావేశంలో మన ఆర్థిక మంత్రి సీతారామ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా అందరూ కూడా మాట్లాడారు. ఏ డేటా గురించి కూడా ఒక గొప్పతనాలు కూడా చెప్పారు. ఫ్యూచర్ మొత్తం కూడా ఈ డేటా మీద ఆధారపడి పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద నేను ఒకప్పుడు మామూలుగా మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాను హైదరాబాద్కి, ఎంతో డెవలప్ అయింది. ఇప్పుడు అదే విధంగా వైజాగ్కి నేను గూగుల్ తీసుకొచ్చాను. గూగుల్ తీసుకురావడం వలన కూడా ఇక్కడ కూడా చాలా వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తే ఒక ఐటీ హబ్గా, ఒక డేటా సెంటర్ హబ్గా అక్కడ వైజాగ్ తయారవుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో శుభ సందర్భంగా మనం చెప్పుకోవాలి అనే యొక్క ఉద్దేశాలు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక్కరినైనా కానీ ఎంటర్ప్రెన్యూర్ చేయాలి, ఒక్కరినైనా కానీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకునేటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి కూడా రావాలనే యొక్క ఉద్దేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఎథిక్స్ నేర్చుకోవాలి, టెక్నాలజీలో ముందుండాలి, టెక్నాలజీ వస్తే దాన్ని వినియోగించుకునే అవకాశాలను కూడా పొందుపరుచుకోవాలి, స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పాన్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థులు నేర్చుకోవాలి. స్టూడెంట్ స్కిల్స్ అనేది స్కూల్ ఏజ్ నుంచి కాలేజీలోనే మంచి స్కిల్స్తో మనం బయటికి రావాలి, టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, ఉద్యోగాలను సంపాదించాలి. మనకి అపారమైనటువంటి మేధాశక్తి ఉంది, అపారమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే, దానికి నేను ముందు ఉంటాను. దానికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఈ సమస్యను కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీని ఇక్కడ వచ్చే అవకాశాలను కూడా నేను తీసుకువస్తాను. దాదాపుకు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ యొక్క డేటా సెంటర్ ఒక 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. 5 సంవత్సరాల్లో దాదాపు ఈ పెట్టుబడి 87,520 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అని అంటున్నారు. కానీ ఈ 87,500 కాదు, మన 1,30,000 కోట్ల రూపాయల వరకు పెట్టే అవకాశం కూడా ఉందని కూడా మనకి తెలియపరచడం జరిగింది. సో ఇదంతా మనం చూసుకుంటే 2047లో వికసిత్ భారత్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు చేయుత అందించినటువంటి ఈ వికసిత్ భారత్ని మనం ఒక ఇదిగా మంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన భారతదేశం డెవలప్మెంట్కు చాలా ముందుకు వెళ్ళాలని యొక్క చంద్రబాబు నాయుడు కోరుతాం. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడుతున్నారు, కనెక్టివిటీ పెరుగుతున్నారు, కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో దీని వలన ఇక్కడ డెవలప్మెంట్ వైజాగ్లకు డెవలప్మెంట్ కొన్ని 5 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కూడా మన లోకేష్ గారు చెప్పడం. దీనికి చాలా ఈ యొక్క డేటా సెంటర్ను వైజాగ్ తీసుకురావడానికి మనకి
ఈ చేయుతనిచ్చినటువంటి నిర్మలా సీతారాం కానీ ప్రధానమంత్రి మోడీ గారిని కానీ అందరిని కూడా పొగడతో ముంచెయ్యటం జరిగింది కూడా లోకేష్ గారు. సో మనం ఫైనల్గా ఏదేమైనా కానీ ఈ డేటా సెంటర్ ఇక్కడ రావడం మన యొక్క భవిష్యత్తుకు బంగారు బాట, ప్రతి ఒక్క స్టూడెంట్కి బంగారు బాటగా అనుకోవచ్చు. మన రాష్ట్రానికి ఒక అభివృద్ధి బాట అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని వాడుకుందాం, దీన్ని యూజ్ చేసుకుందాం. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ భవిష్యత్తు మొత్తం కూడా ఏఐదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ స్కిల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే గూగుల్ లాంటి పెద్ద సంస్థలే మనకి ఏఐ మీద కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంటే ఫ్యూచర్ ఎంత మొత్తం కూడా ఏఐ దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఎన్నో, అదాని కానీ లేకపోతే ఎయిర్టెల్కి సంబంధించిన పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ ఏఐ మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా చిన్న సంస్థలు కూడా ఎన్నో ఉన్నాయి, వేలలో కొన్ని చిన్న సంస్థలు కూడా ఎన్నో ఉంటాయి. అన్నీ కూడా ఈ ఏఐ మీదే పెట్టుబడులు పెట్టాలని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నాయి. సో దీన్ని అర్థం చేసుకొని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.